జయగురుదేవండి. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అమ్మ వినబడిపోతే లోపలికి వచ్చిందండి. ఈరోజు విశ్వామిత్రుడి గురించి చెప్పుకుందామండి. స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి చెప్పాను నేను. విశ్వామిత్రుడి గురించి చెప్పుకుందాం. విశ్వామిత్రుడు నిజంగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఆ పేరు విన్నా చాలు మనకి, అంత శక్తివంతుడు. విశ్వామిత్రుడు ఒక చక్రవర్తి. ఆయన ఆ చక్రవర్తి వశిష్ఠుడికి విశ్వామిత్రుడు గొడవ ఏంటి, అసలు ఆయన ఆ రాజర్షి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి ఎలా అయ్యాడో ఒక్కసారి విశ్వామిత్రుడి చరిత్ర తెలుసుకుందాం. బ్రహ్మకుమారుడు కుషుడు. కుషుడు కుమారుడు కుషునాభుడు. కుషునాభుడికి 100 మంది ఆడపిల్లలు పుడతారు. ఈ 100 మందిని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఒక్క కొడుకు కూడా లేడు. కుమారుల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తారు. పుత్రకామేష్టి యాగం చేస్తే ఆయన తండ్రి అయినటువంటి కుషుడు ప్రత్యక్షమై, నాయన నీకు అతి పరాక్రమవంతుడైన గాది జన్మిస్తాడు, నీకు అతి పరాక్రమవంతుడు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు. ఆ గాదే విశ్వామిత్రుడు. కుశ వంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అని ఆయనకి నామకరణం ఉన్నది. సో ఆయన క్షత్రియ వంశంలోనే పుట్టాడు కాబట్టి అతి పరాక్రమవంతుడు, రాజ్యాన్ని చక్కగా చేసి ఈ భూమండలాన్ని అంతా పరిపాలిస్తూ ఉండేవాడు విశ్వామిత్రుడు. భూమండలాన్ని అన్నా నువ్వే వెళ్ళిపో, సౌండ్ వచ్చేస్తుంది. సో భూమండలాన్ని అంతా ఆయన పరిపాలిస్తూ ఉండేవారు. ఈయన ఒకరోజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి వేట నుంచి వస్తున్నప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంటుంది. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి అప్పటికే. సో బ్రహ్మర్షి ఇంత మహానుభావుడిని ఒక్కసారి కలిసి వెళ్దామని చెప్పి ఆశ్రమానికి వెళ్తాడు. ఆయన వెనక్కి లక్షల్లో సైన్యం ఉంటుంది, అశ్వాలు, గజాలు అన్నీ ఉంటాయి. వెళ్తాడు వశిష్ఠుడి దగ్గర. వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు ఇద్దరు మాట్లాడుకుంటారు. రాజ్యం ఎలా ఉంది ఏంటి అన్నీ అడుగుతాడు వశిష్ఠుడు. ఇద్దరు మాట్లాడుకుంటారు. కొంత సమయం అయిన తర్వాత, అయ్యా మేము బయలుదేరుతామని చెప్తాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడికి. మేము బయలుదేరుతాం. వశిష్ఠుడు అంటాడు, అతిథిని సత్కరించాలి, అది మర్యాద. కాబట్టి మీరు భోజనం సమయం అయింది కాబట్టి ఆహారం తీసుకొని వెళ్ళండి. విశ్వామిత్రుడు అంటాడు, అయ్యా నేను ఒక్కడిని కాదు, లక్షల్లో ఉన్నారు సైన్యం వెనక్కి, వీళ్ళందరికీ మీరు ఇప్పుడు ఆహారం ఎలాగా అరేంజ్ చేయగలరు, కాబట్టి పర్వాలేదు మేము వెళ్ళిపోతాం. అంటే లేదు, ఎంతమందికైనా నేను ఆహారం పెట్టగలను, మీ అందరికీ ఆతిథ్యం ఇస్తాను, ఉండండి అంటారట. వెంటనే విశ్వామిత్రుడు ఇంతమందికి సమయం చూస్తే లేదు, ఈయన ఎలా ఇంతమందికి సర్దుబాటు చేయగలరు, సరే చూద్దామని చెప్పి అలాగే అని అంటాడు. సరే మీ ఆతిథ్యం స్వీకరించి మేము వెళ్తాము అని అంటే సరే. వశిష్ఠుడి దగ్గర కామధేను కుమార్తె అయిన శబలు ఉంటుంది. శబల కూడా కామధేను శబలు ఉంటుంది. వెంటనే శబలని పిలుస్తాడు వశిష్ఠుడు. పిలిచి వీళ్ళందరికీ ఏ ఆహార పదార్థాలు కావాలో అవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చెయ్యు. కళ్ళ ముందు రెప్పపాటులో సభలన్నీ ఏర్పాటు చేసేసింది. లక్షల మందికి కూడా ఆహారాన్ని, గుర్రాలకు, అశ్వాలకు కూడా ఆహారాన్ని సిద్ధం చేసి ఇచ్చింది. అందరూ కడుపు నిండా తిన్నారు. ఇలాంటి భోజనం ఎప్పుడూ తినలేదు, ఎంత బాగుందో అని ఒకరొకరు చెప్పుకుంటూ తిన్నారు. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. సభలను చూశాడు. ఇది నాకు కావాలి, ఫస్ట్ కోరిక కలిగిన మనస్సులను. సభల నాకు కావాలి, ఎందుకంటే నేను చక్రవర్తి దగ్గర అద్భుతమైనవన్నీ చక్రవర్తి దగ్గరే ఉండాలి, కాబట్టి నాకు కావాలని కోరిక కలిగి వశిష్ఠుడిని అడుగుతాడు, శబలని నాకు ఇచ్చి అనేసి, కామధేనుని ఇచ్చిమని. వశిష్ఠుడు ఇవ్వనని చెప్తాడు. ఎందుకంటే దేవతల హవిస్సు వాడే నెయ్యి అవని అందరికీ ఉపయోగపడే, అంటే ఆ పాలు అమృతం, తాగితే వెళ్ళడం, అన్ని శబల వల్లే ఇక్కడ జరుగుతున్నాయి, దానిని ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. చెప్పగానే ఈయన రాజు, చక్రవర్తి, కోపం వస్తుంది. కోపం వచ్చి, నేను రాజును, ఏమైనా చేసి దాన్ని తీసుకెళ్ళగలను, కానీ నిన్ను ప్రాధేయపడుతున్నాను, నీకు 1,00,000 గోవులు ఇస్తాను, ఇచ్చేయని చెప్తాను.
అయినా ఆయన ఇవ్వనంటాడు. ఇంకా చూపిస్తాడు, 1,000,000 గోవులు ఇస్తా, అశ్వాలు ఇస్తా, బంగారు రథాలు ఇస్తా, వజ్రాలు వైడూర్యాలు, నీకేం కావాలన్నా కురిపిస్తా, దాన్ని ఇచ్చేయండి. అయినా ఆయన ఇవ్వను అంటాడు. ఇంకేం కోపానికి హద్దులుండవు. వెంటనే అంటాడు, నేను రాజును, ఏదైనా చేసి నేను తీసుకొని వెళ్ళగలను, కాబట్టి నా సైన్యంతో దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి సైన్యాన్ని చెప్తారు. దాన్ని తీసుకొని వచ్చేయండి. సైన్యం సభలను పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటారు. విశ్వామిత్రుడు ఏమి ప్రతిఘటించడు, ఎందుకంటే ఆయన చక్రవర్తి. నేను అనుకుంటే ఆపచ్చు, కానీ ఏం చేయను, ఊరుకుని. సభలు వెళ్ళిపోతున్నప్పుడు దాని మనస్సులో దాని దుఃఖం కలుగుతుంది. నేను ఏం అపరాధం చేశానని వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు నన్ను ఇచ్చేసారు, అది నేను తెలుసుకోవాలి. నేను ఏ తప్పిదం చేశాను, ఏడుస్తూ వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకొని వస్తుంది వెనక్కి. వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నేనేం తప్పు చేశానని నన్ను ఇచ్చారు, నా తప్పిదం నాకు తెలియజేయండి. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, అమ్మ నువ్వే తప్పిదం చేయలేదు, విశ్వామిత్రుడికి నువ్వు కావాలని అడిగాడు, నేను ఇవ్వనన్నాను, ఆయన రాజు బలంతో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయితే నన్ను ఏం చేయమంటారు, నీకేమి ఆలోచన వస్తే ఇచ్చే, నన్ను నేను రక్షించుకుంటాను, రక్షించుకో అని అంటారు. అప్పుడు సభలో తన శరీరం నుంచి పహ్లవులు అనే ఒక సైన్యం, కాంబోజీలు అనే సైన్యం, శకునులు అనే సైన్యము, హరీకులనే సైన్యాన్ని, వాళ్ళ వాళ్ళని సృష్టించింది. ఆహారం సృష్టించిన ఆవిడకి ఇది కాదు, ఆవిడ శరీరంలోంచి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు పరమ కిరాతకులు. విశ్వామిత్రుడి సైన్యాన్నంతా ఓచపాత కోసేశారు, ఎవరు మిగల్చలేదు. విశ్వామిత్రుడు యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వెంటనే 100 మంది కుమారుడు వశిష్ఠుడి మీదకి వెళ్ళారు. వశిష్ఠుడు ఒక్క శబ్దం చేశాడు, అని ఒక శబ్దం చేసి ఒక కళ్ళు 100 మంది భస్మైపోయారు. 100 మంది భస్మైపోయారు. విశ్వామిత్రుడికి అర్థం కాలేదు. అప్పుడు అనుకున్నాడు, నాకు కావాల్సింది కామధేను కాదు, వశిష్ఠుడిని ఎలా అయినా సరే హతమార్చాలి, నాశనం చేయాలి. కోపం మొదలయ్యింది. ముందు కోరిక నుంచి కోపం మొదలయ్యింది, దాన్ని వదిలేశాడు ఇతను. అయితే ఈ రాజు చక్రవర్తిగా ఈ ఆయుధాలతో ఆయన నేను చంపలేను, తపశ్శక్తితో మాత్రమే నేను చంపగలను అని నిర్ణయం తీసుకున్నాడు. ఒకే ఒక కొడుకు ఇంట్లో మిగులున్నాడు. వాడికి రాజ్యాన్ని అప్పచెప్పి తపస్సుకి వెళ్ళిపోయాడు. తపస్సుకు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టి తపస్సు చేశాడు. హిమాలయాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలి, ధనుర్వేదం అంతా నాకు ఒక్క నిమిషం ఇప్పటికిప్పుడు అలా వచ్చేయాలి, ధనుర్వేదం అంతా నాకు ప్రసాదించండి, తదాస్తు అనేసి. అన్ని అస్త్రాలు ఈయన సొంతం అయిపోయాయి. వెంటనే వెళ్ళాడు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి ఒక్కసారిగా అస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఆశ్రమం అంతా కాలిపోతుంది, శిష్యులంతా పారిపోతున్నారు. అక్కడ వశిష్ఠుడు మాత్రం అలా కూర్చొని చూస్తున్నాడు. వెళ్ళి వశిష్ఠుడి మీద అస్త్రం వదిలాడు, ఆగ్నేయాస్త్రం. ఆయన ఏం చేయలేదు, కూర్చొని చూడ. ఆయన ఉన్న బ్రహ్మ దండం ఇలా పెట్టాడు పైకి, అంతే. అందులోకి వెళ్ళిపోయింది అస్త్రం. ఆశ్చర్యపడి ఇంకా అక్కడి నుంచి అన్ని అస్త్రాలు వదులుతుంది. ఎన్ని వదులుతుంటే అన్నీ ఆ దండంలో అలా కూర్చొని పెడితే అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇదేంటి ఆచార్య, లాస్ట్ మిగిలింది బ్రహ్మాస్త్రం వెరీ 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 పవర్ఫుల్. అది వదిలేరా ఈ జీవుల మనుగుడు అంతా నాశనం అయిపోద్ది. అయినా సరే ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచన అంతా ఒకటే, వశిష్ఠుడిని చంపాలి. వదిలేశాడు బ్రహ్మాస్త్రం. ముల్లోకాలు కొల్లోలు అయిపోతున్నాయి, అస్త్రం వెళ్ళిపోతుంది. వశిష్ఠుల వారు కూర్చున్న వారు లెగిసి నిలబడి ఒక్క చూపు చూసి దండ ఇలా పెట్టారు, బ్రహ్మాస్త్రాన్ని కూడా స్వీకరించేసింది ఆ బ్రహ్మదండ. మరి బుర్ర పని చేయలే విశ్వామిత్రుడికి, బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసింది. ఒక బ్రహ్మదండం ఎంత కర్ర చేతిలోది అంటే ఈయన ఎంత శక్తివంతుడు. అప్పుడు ఆలోచించాడు, ఈయన్ని నేను నాశనం చెయ్యాలంటే ఈ తపశ్శక్తి చాలదు, ఇంకా సంపాదించాలి. ఈయనలో ఉన్న శక్తి అంతా బ్రహ్మర్షి అయ్యాడు, నేను బ్రహ్మర్షి అయిపోవాలి, నేను బ్రహ్మర్షి అవ్వాలి. వెళ్ళాడు. ఈసారి భార్యను తీసుకొని హిమాలయాల్లో దక్షిణం వైపు వెళ్ళి కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భార్యతో సంసారం చేస్తూ తపస్సు చేశాడు. అక్కడ ఆయనకు మళ్ళీ 4 కుమారులు పుడతారు. హరిశ్చేంద్రుడు, ధృతనేత్రుడు, యదుసంధుడు, మహావీరు 4 పుడతారు మళ్ళీ అక్కడ. ఆ 4కి పెంచుతూ ఈయన మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసేసరికి త్రిశంకు వస్తాడు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న త్రిశంకు, ఆయన అసలు కుల గురువు వశిష్ఠుడు.
వశిష్ఠుడి దగ్గరికి వెళ్తాడు. త్రిశంకుకు ఒక కోరిక, వాళ్ళ పితృదేవతలందరూ మరణించి స్వర్గంకే వెళ్ళారు, కానీ సశరీరంతో ఎవరూ వెళ్ళలేదు, నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఒకలా పెట్టుకున్నాడు కోరిక. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వశిష్ఠుడు చెప్తాడు, నాయన స్వర్గానికి ఎవ్వరూ శరీరంతో వెళ్ళలేదు, అది పంపించడం కుదరదు, నేను చెయ్యను అంటాడు. అంటే వశిష్ఠుడు కుమారుల దగ్గరికి వెళ్తాడు, 100 మంది దగ్గరికి. నీ తండ్రిని అడిగితే ఆయన పంపనన్నాడు, మీరు మీ తపశ్శక్తితో నన్ను పంపించండి. ఆయన చెప్పారు, నా తండ్రి చెయ్యను అన్న పని మేము ఎలా చేస్తాము, తండ్రి ఆజ్ఞ మేము ధిక్కరించము, ఆయన ఏదంటే మేము కూడా పంపించము అని చెప్తాడు. చెప్తే అక్కడి నుంచి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన దూషిస్తాడు. నీ తండ్రి కాకపోతే మీరు కాకపోతే ఎవరు లేరు అనుకున్నారా, ఎవరి దగ్గరికైనా నేను వెళ్ళి స్వర్గాన్ని పొందుతాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో త్రిశంకుకు శాపం ఇస్తారు, నువ్వు నీచుడుగా కురూపిగా మారిపోవుగాక. ఆయన వెంటనే ఒక కురూపిగా మారిపోయాడు, రాజ్యంలోకి వెళ్ళడానికి అవ్వదు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎలా అయినా మనస్సులో అయితే స్వర్గాన్ని చేరుకోవాలని కోరిక. ఆయన వెళ్తున్నప్పుడు ఈ దక్షిణ దిశగా వెళ్ళినప్పుడు అక్కడ విశ్వామిత్రుడు కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి విషయం చెప్పాడు. వశిష్ఠుడి పేరు వింటే చాలు ఈయన లోపల కోపం రగిలిపోద్ది. వెళ్ళి చెప్పాడు, వశిష్ఠుడు నన్ను పంపనన్నాడు, ఆయన కుమారులు నన్ను శపించారు అనేసరికి అంతే, వశిష్ఠుడు పంపనన్నాడు కాబట్టి నేను పంపుతాను, నా దగ్గర తపస్సు ఉంది, 1000 ఏళ్ళు చేశాను, నేను పంపుతాను అని చెప్పి మాటిస్తాడు. మాట ఇచ్చి యజ్ఞం తలపెడతాను, కుమారులు 9 పిలుస్తాడు. నాయన మీరు 9 వెళ్ళండి, ఉత్తమమైన బ్రాహ్మణులందరినీ తీసుకొని రండి యజ్ఞానికి, ఎవరైతే రానన్నారో వాళ్ళ పేర్లు కూడా రాసుకొని రండి అని చెప్పి పంపిస్తారు. వీళ్ళు వెళ్తారు, అందరూ వస్తారు, ఒకే ఒక బ్రాహ్మణుడు, ఈ వశిష్ఠుడు 100 కుమారులే రానని అంటారు, మిగతా అందరూ వస్తారు ఈ కోపానికి భయపడి. ఈయన వెళ్ళి చెప్తారు, తండ్రి వశిష్ఠుడు 100 కుమారులు ఒక బ్రాహ్మణుడు రానన్నాడు. అప్పుడు వశిష్ఠుడు కుమారులకు శాపం పెడతాడు, వాళ్ళు మాడి మసైపోగాక, ఆ తర్వాత 7 జన్మలు నీచమైన కురూపి జన్మలు ఎత్తి శవభక్షం అంటే శవాలు తింటూ కుక్క మాంసం తింటూ నీచులుగా బతుకుగాక అని శాపం ఇచ్చేస్తాడు. అక్కడితో సగం శక్తి పోద్ది, తపశ్శక్తి. ఇంకా మిగిలింది మళ్ళీ యాగం మొదలు పెడతాడు. యాగంలో స్వాహ అనగానే దేవతలు హవిస్సు తీసుకోవాలి, ఒక్క దేవతలు కూడా రారు, ఎవ్వరూ దేవతలు హవిస్సు అందుకోవడానికి రారు. దాంతో ఇంట్లో కోపం మొదలైపోయాడు, హవిస్సుకి రాలేదు. సరే నా తపశ్శక్తితో నేను పంపిస్తానని చెప్పి త్రిశంకుని పైకి పంపించేస్తాడు తపశ్శక్తి. త్రిశంకుడు వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు చూస్తాడు, ఎవడు వీడు శరీరంతో పైకి వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి. వెంటనే దేవతలు చెప్తారు, ఆయన త్రిశంకు విశ్వామిత్ర మహర్షి తన తపస్సుతో పంపించేశాడు పైకి. వెంటనే ఆ ఇంద్రుడు అంటాడు, వశిష్ఠ మహర్షి కులగురువు అయినట్టు వ్యక్తి శాపం ఇస్తే ఆ శాపం పట్టుకొని ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి స్వర్గానికి వస్తాడా అని చెప్పి ఇంద్రుడేమో తలకిందులుగా నువ్వు భూలోకం చేరుగాక అని మళ్ళీ రిటర్న్ పంపించేస్తాడు. తలక్రిందులు అయిపోతాడు త్రిశంకుడు, భూమికి వచ్చేస్తుంటాడు. అప్పుడు అరుస్తాడు, విశ్వామిత్ర మహర్ష నన్ను కాపాడు. వెంటనే విశ్వామిత్రుడు చూస్తాడు, మధ్యలోనే ఆపుతాడు, ఏమైంది, ఎందుకు వచ్చేస్తాడు? ఇంద్రుడు నాకు ప్రవేశం లేదని పంపించేశాడు. అప్పుడు చెప్తాడు, నేను నా తపశ్శక్తితో ఇతన్ని పంపిస్తే మీరు రిటర్న్ పంపిస్తారా, నా శక్తితో నేను స్వర్గాన్ని సృష్టిస్తానని త్రిశంకు నక్షత్ర లోకాలతో ఒక స్వర్గాన్ని సృష్టించి త్రిశంకుని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆయన ఆ శాపం వల్ల తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాడు. అయిపోయి 1000 ఏళ్ల తపస్సు కూడా అయిపోయి, వశిష్ఠుడి మీద కోపంతో ఈయన్ని పంపించి 1000 ఏళ్ల తపశ్శక్తి పోతుంది. అయిపోయింది, మళ్ళీ 1000 ఏళ్ల తపస్సు పోయిందని ఈసారి పశ్చిమంగా వెళ్ళి కూర్చొని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి రాజర్షి విశ్వామిత్ర అని పిలుస్తాడు, కళ్ళు తెరుస్తాడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇంకా రాజర్షిని అయ్యానా అని అడుగుతాడు. అవును నాయన రాజర్షివే అయ్యావు. వెళ్ళిపోతాడు బ్రహ్మ. ఇంకా తపస్సు చేయాలన్నమాట. మళ్ళీ కూర్చొని తపస్సు కూర్చున్నప్పుడు సునసేనుడు అనే కుర్రవాడిని అంబరీషుడు యాగం తలపెడతాడు. ఆ యాగంతో బాలుడిని బలి ఇవ్వాలి. ఈ బాలుడిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు అంబరీషుడు. ఈ సునసేనుడు అన్న బాలుడు విశ్వామిత్రుడు చూసుకొని పరిగెట్టుకొస్తాడు. మావయ్య అవుతాడు విశ్వామిత్రుడు, ఆయన మేనలుడిది. మావయ్య నన్ను ఇలా అంబరీషుడు యాగంకి తీసుకెళ్ళిపోతున్నాడు, నీవే నన్ను కాపాడాలి అని అంటే అలాగే అని చెప్పి మాట ఇచ్చేస్తాడు.
అయితే ఇప్పుడు ఆ బాలుడు ప్లేస్లో ఇంకోళ్ళు పంపాలి. 4 కుమారుల్ని పిలుస్తాడు. నాయన, నేను సునసేనుడికి మాట ఇచ్చాను కాబట్టి మీ 4 ఒకరు వెళ్ళండి. వాళ్ళు అడుగుతారు, పిల్లల్ని రక్షించడానికి ఎవరైనా చూస్తారు. నీవు మేనల్లుడికి మాట ఇచ్చి మమ్మల్ని వెళ్ళమని అడుగుతున్నావు, అది ధర్మం కాదు. కుక్క మాంసం తినే వాళ్ళే ఇలాంటి మాటలు తండ్రికి అంటారు. ఆ మాట, నన్ను కుక్క మాంసం తినేవాడా అంటారా? మీ 4 కూడా వశిష్ఠుడు పిల్లల్లాగే కుక్క మాంసం తింటూ నీచులుగా జన్మించుగాక. 4 పిల్లలకి శాపం ఇచ్చేస్తారు. మళ్ళీ తపశ్శక్తి అయిపోయి అక్కడ మళ్ళీ సునసేనుడికి మంత్రోపదేశం చేస్తాడు. నాయన, నీవు వెళ్ళు, నిన్ను కట్టినప్పుడు ఈ మంత్రం పఠించు చాలు, నీవు విడుదలైపోతావు. మంత్రోపదేశం మళ్ళీ తపశ్శక్తి అంతా పోద్ది. మళ్ళీ వశిష్ఠుడు నాశనం చేయాలంటే శక్తి పోయింది. బ్రహ్మర్షి ఒక పక్క అవ్వలేదు. మళ్ళీ సరే ఉత్తరం వైపు వెళ్ళి కూర్చుంటాడు. ఉత్తర దిక్కు వెళ్ళి కూర్చొని మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేస్తాడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఋషి విశ్వామిత్ర అని పిలుస్తాడు. మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. నేను ఇంకా ఋషి అయ్యానా, బ్రహ్మర్షి అవ్వలేదా అంటే, లేదు నాయన, అవ్వలేదు ఇంకా అని. అయితే బ్రహ్మర్షి అవ్వాలంటే ఏం చేయాలి? చాలా ఇది అరిషడ్ వర్గాలు ఇంద్రియాలు జయించాలి అని చెప్పి మళ్ళీ కళ్ళు మూస్తాడు. ఇంద్రుడికి భయం కదా, ఎవరు తపస్సు చేసినా ఆయనకే ప్రాబ్లం అని మేనకను పంపిస్తాడు. వెళ్ళని ఆమె వస్తుంది. అక్కడ ఉన్న కౌశికా నదిలో స్నానం చేసినప్పుడు చూసి మోహిస్తాడు. అనుకుంటాడు 2-3 రోజులే కదా, ఎన్ని రోజులు ఉంటుంది వ్యామోహం, 10 ఏళ్ళు ఉండిపోతాడు అనుకుంటాడు. 10 ఏళ్ళు ఆమెతో సంసారం. 10 ఏళ్ళ తర్వాత కళ్ళు తెరిచి చూస్తాడు. ఏంటి, ఒక్క స్త్రీ వ్యామోహంలో పడి 10 ఏళ్ళు గడిపేశానా, తెలియనే లేదే. మళ్ళీ కూర్చుంటాడు. ఆమె వైపు కోపంగా చూస్తాడు. ఆమె శాపం ఇస్తుంది అనుకుంటాడు. కానీ ఎవడు 10 ఏళ్ళు సరే, సంసారం నాది కూడా ఉంది కదా ఇందులో అని చెప్పి ఆమెను స్వర్గంకి వెళ్ళిపోమంటే వాళ్ళిద్దరికీ శకుంతలు పుడుతుంది. వదిలేసి వెళ్ళిపోతారు ఎవరి మటుకు వాళ్ళు. ఇంకో గురువు పెంచుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. శకుంతల జననం తీసుకుంటారు. ఇలా కాదని మళ్ళీ ఉత్తరం దిక్కు వెళ్తాడు, కూర్చుంటాడు. ధ్యానం మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు, దీర్ఘమైన తపస్సు చేస్తే ఈసారి బ్రహ్మ ప్రత్యక్షమై మహర్షి విశ్వామిత్ర అని అంటాడు. రాజర్షి నుంచి ఋషి, ఋషి నుంచి మహర్షికే వచ్చానా నేను ఇంకా అని అడుగుతాడు. ఆయన చెప్తాడు, చెప్పాను కదా, అరిషడ్ వర్గాలు ఇంద్రియాల్ని జయిస్తేనే బ్రహ్మర్షి అవ్వగలరు. నువ్వు ఇప్పటి వరకు ఉన్న కామాలు కానీ ముందు కోరిక కలిగింది కామధేను మీద, అక్కడి నుంచి విశ్వామిత్రుడి మీద కోపం నుంచి మేనక మీద మోహం, అంటే అరిషడ్ వర్గాలు నీలో పెరుగుతున్నాయి. వాటిని నువ్వు జయించలేకపోతే, వాటిని జయిస్తేనే నీవు బ్రహ్మర్షి అవ్వగలవు అంటే మీసారి జయిస్తానని మళ్ళీ కూర్చుంటే ఇంద్రుడు రంభను పంపిస్తాడు. వస్తుంది రంభ. వెళ్తున్నప్పుడే భయపడుతుంది. ఆయన ఏమైనా శాపం పెడతాడేమో. ఇంద్రుడు అంటే నీకెందుకు, నేను ఉన్నాను పద. ఇంద్రుడు కోకిల రూపంలో వస్తాడు. వసంత ఋతువుని సృష్టించేస్తాడు. ఈయన 1000 ఏళ్ళు తపస్సులో ఉంటాడు. రంభ వచ్చి నాట్యం చేస్తుంటుంది. ఈ వసంత ఋతువు కోకిల గానం వినగానే ఈయనలో ఒక ఆహ్లాదం ఏర్పడుతుంది. ఆహా, వసంత ఋతువు వచ్చింది కాదని కళ్ళు తెరుస్తాడు. వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంటుంది. రంభను చూస్తాడు. చూసి ఆనందం కలుగుతుంది. మళ్ళీ వెంటనే తేరుకుంటాడు. ఇప్పటికిప్పుడు వసంత ఋతువు ఎక్కడి నుంచి వచ్చింది, కోకిల గానం ఏంటి, ఇదంతా ఇంద్రుడు చేసిన పనే. రంభ వైపు కోపంగా చూస్తాడు. 1000 ఏళ్ళు శిలగా మారిపోగాక మళ్ళీ బ్రాహ్మణోత్తముడు వచ్చి నిన్ను అనుగ్రహిస్తేనే నీ రూపం నీకు వస్తుంది. అయిపోయి మళ్ళీ కోపాన్ని జయించలేము. అప్పుడు ఆలోచిస్తాడు, బ్రహ్మర్షి అవ్వడం ఇంత కష్టమా, కోపాన్ని జయించలేకపోతున్నాను. ఎన్ని వేల దక్షిణం వైపు 1000 సంవత్సరాలు, పశ్చిమం వైపు 1000 సంవత్సరాలు, తూర్పు వైపు 1000 సంవత్సరాలు, ఉత్తరం వైపు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాను. తపశ్శక్తి పోతుంది కానీ అరిషడ్ వర్గాన్ని జయించలేకపోతున్నానే అని చెప్పి ఇప్పుడు ఆయన మనస్సులో ఏం కలిగింది తెలుసా? నేను జయించాల్సింది వశిష్ఠ మహర్షిని కాదు, నాలో ఉన్న అరిషడ్ వర్గాన్ని నేను జయించాలి అని అనుకున్నాడు మనస్సులో. అరిషడ్ వర్గాన్ని జయించాలి. ఇప్పుడు కూర్చున్నాడు ధ్యానం. ఇంతవరకు పగతో చేశాడు ఆయన మీద. ఇప్పుడు అది కాదు, తనలో ఉన్నాయి అసలువి, వాటిని జయించాలని కూర్చొని తపస్సు చేశాడు. ఇంత ఘోర తపస్సు చేశాడంటే 1000 ఏళ్ళు తపస్సు అయ్యాక ఆకలేసిందట. అన్నం అప్పుడు తినాలనిపించి 1000 ఏళ్ళు తపస్సు తర్వాత ఇంత ఆహారం వండుకుంటే వచ్చాడు ఇంద్రుడు. వచ్చి భిక్ష అడిగాడు. దివ్య దృష్టితో చూస్తే వచ్చింది ఇంద్రుడు. అర్థమైపోయింది. కానీ పప్పళ్ళే ఈసారి. ఎందుకు? ఎవరి నాశనానికి చెయ్యట్లేదు, తనలో ఉన్నవి నాశనం చేసుకోవడానికి చేశాడు కాబట్టి ఎవరి మీద కోపం రాలేదు. వెంటనే అంత ఆకలితో ఉన్నవాడు కూడా భిక్ష దానం చేసేస్తాడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు.
ఇచ్చేసి మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. 1000 ఏళ్ళు అతని శరీరంలో నుంచి ధూమం బయటకు వచ్చేస్తుంది. పొగ అది ఏంటంటే మొత్తం ముల్లోకాలని చుట్టేసింది, ఒకరికొకరు కూడా కనబడినంతగా చుట్టేసింది. వెంటనే దేవతలందరూ బ్రహ్మ దగ్గర పరిగెట్టి బ్రహ్మదేవుని అడిగారు, ఆయన శరీరంలో నుంచి వచ్చే ఈ వేడి ఇదో మొత్తం ముల్లోకాలు చుట్టేసింది, భరించలేకపోతున్నాము, మీరు రండి. అప్పుడు పిలుస్తాడు బ్రహ్మ వచ్చి, బ్రహ్మర్షి విశ్వామిత్ర కళ్ళు తెరవయ్యా. అప్పుడు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి అడుగుతాడు, స్వామి నేను బ్రహ్మర్షిని అయ్యేవు నాయన, అది చెప్పాల్సింది మీరు కాదు, ఎవరు చెప్పాలి? వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తేనే నేను బ్రహ్మర్షి అయినట్టు. అంటే ఆయన స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? వశిష్ఠుడు ఏంటి ఆయన విశిష్టత తెలుసుకున్నాడు ఎంత తపస్సు చేస్తే. అప్పుడు వశిష్ఠుడిని పిలిపించారు. వశిష్ఠుడు వచ్చి చెప్తాడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర పాదాల మీద పడిపోతాడు. ఇంతవరకు ఎంత ఆయన నాశనం చెయ్యాలన్నంత పగ నుంచి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది పగ? నీలో ఉన్న అరిషడ్ వర్గాల నుంచి వచ్చింది. అరిషడ్ వర్గాలను ఎప్పుడు జయించావు? ఆయన మీద కోపం లేదు, ఏమీ లేదు. పాదాల మీద పడిపోయాడు. వశిష్ఠుడి పాదాల మీద పడిపోయి క్షమాపణ అడిగాడు. ఎందుకు వశిష్ఠుడి గొప్పతనం అంటే, నువ్వన్నీ అస్త్రాలు ప్రయోగించినా ఆయన ఒక్క అస్త్రం ప్రయోగించలేదు. ఆయన 100 మంది పిల్లల్ని నువ్వు శాపం పెట్టి చంపినా ఆయన తిరిగి శాపం ఇవ్వలేదు. అంటే ఆయన ఏ స్థాయి, ఇంద్రియాలు జయించిన స్థాయిలో ఉన్నాడు, సత్యాన్ని తెలుసుకున్న స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి శాపం ఇవ్వకుండా ప్రసాదం అది గ్రహించాడు ఈయన. అంటే బ్రహ్మర్షి అంటే అర్థం అది, అన్ని జయించిన వాడు బ్రహ్మర్షి. ఆ స్థితి రావాలి. ఆ స్థితి పొందడానికి ఆయన ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. అంటే అరిషడ్ వర్గాలు ఎంత ప్రమాదకరమైనవి చూడండి, మామూలు కాదు. అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే అటు పోగొట్టుకున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం మనిషికి ఎంత ఉండాలి, అది చిన్న విషయం కాదు. అంటే ఎంత కఠోర తపస్సు ఉండాలి, ప్రతి మనిషిలో ఉండాల్సింది అదే. నీవు అరిషడ్ వర్గాన్ని జయించడానికి అన్ని వేల సంవత్సరాలు పడితే, తపస్సు చేస్తే, మరి సాక్షాత్ భగవంతుడిని పొందాలంటే ఆయనలో చేరాలి. మరి ఎన్ని వేల సంవత్సరాలు ఎంత చేస్తే, ఇవన్నీ జయిస్తే కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ జయించాలి. నీ శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ నిగ్రహం రావాలి, అరిషడ్ వర్గాలు జయించాలి. ఇవన్నీ నీవు జయిస్తే అప్పుడు నీలో నిర్గుణ స్థితి, నేను రోజు చెప్తున్నా నిర్గుణ స్థితి, అది వశిష్ఠుల్లో ఉన్న నిర్గుణ స్థితి. ఏది జరిగినా చలించరాదు, ఏమి జరిగినా చలించల నిర్గుణ స్థితి వస్తేనే భగవంతుడిని పొందగలం. భగవంతుడు ఈ ఆత్మ అప్పుడు చేరగలదు, ఆ బ్రహ్మర్షి స్థానాన్ని సంపాదించగలదు. అది సంపాదించాలంటే కఠోర సాధన ఉండాలి. కఠోర సాధన ఉండాలంటే నీ తపనంతా భగవంతుడి మీదే ఉండాలి. ఆయన వైపు ఎలా నా ప్రయాణం, ఆయనలో ఎలా చేరాలి అంటే, నీలో వస్తున్న ఈ అరిషడ్ వర్గాన్ని నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. నీకు నువ్వే తగ్గించుకోవాలంటే నీ తపస్సే ధ్యానం. ఆ ధ్యానం సాధన నువ్వు ఎంత చేస్తూ ఉంటావో అరిషడ్ వర్గాలు అంత కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. సామాన్య మానవులు, అందుకే ధ్యానం చేసే వాళ్ళకి మామూలు వ్యక్తులకి తేడా ఏంటంటే, వీళ్ళు ఇంద్రియాలని నిగ్రహించుకోవడం వస్తుంటుంది వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ విషయాన్నైనా మామూలు వ్యక్తిని వీళ్ళని తీసుకుంటే కోపం వచ్చినా వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఆ నిమిషంకి వచ్చినా వదిలేస్తారు, ఆపేస్తారు, వాళ్ళు ఆపుకోలేరు. అంతే తేడా. అది రావాలంటే నువ్వు ధ్యానమే చేయాలి. ముందు నువ్వు జయించాల్సింది అరిషడ్ వర్గాలు. అది జయిస్తేనే ఆ నిర్గుణ స్థితి వస్తుంది. లేకపోతే ఏదో ఒక చోట కోపం వస్తుంది, ఏదో చోట కామం వస్తుంది, ఏదో మోహం వస్తుంది, మత్సరం. అన్నిటి మీద పెద్దది నేను ఎప్పుడు చెప్తా మత్సరం. దాన్ని జయిస్తే చాలు. దాన్ని మాత్రం అంత ఈజీ కాదు నాయన, దాన్ని జయించడం. అదే జయించాలి. ఎందుకంటే ఎవ్వరు ఒక మంచిగా ఉన్నా తట్టుకోలేని మనస్సు. ఎవ్వరు ఆ వ్యక్తి నీకు తెలిసావని తెలియనవని ఇద్దామని ఎవరైనా బాగున్నారంటే ఫస్ట్ మనస్సు యాక్సెప్ట్ చెయ్యదు. ఆ మత్సరాన్ని తెచ్చిపెట్టేస్తుంది. అది చాలు మనలోని మిగతావన్నీ. ఆ మత్సరం ఏంటవుతుంది తర్వాత కోపం, ఆ కోపం ద్వేషం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే అది నాశనం అయిపోవాలి. ఆ స్థితికి అన్ని ఒక్కటి చేరినా చాలు. అరిషడ్ వర్గంలో ఒక్కటి చేరితే చాలు, మిగతావన్నీ దూరిపోతాయి. మిగతా 6 ఒక్కటి దూరితే చాలు, 6 చేరిపోతాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం.
ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తా, ధ్యానము ధ్యానము ధ్యానం. మీరు ఎంత సాధన చేసుకుంటే దాన్ని అంత కంట్రోల్, కోరికొచ్చిందా దాన్ని ఆపుకునే స్థితి వస్తుంది. ఒక బట్ట కావాలి, ఒక బంగారం లేదా ఏది కావాలన్నా సరే దాని మీద నీకు కంట్రోల్ వస్తుంది. ఆ నిమిషం ఇప్పుడు ఎందుకులే వద్దులే అన్న స్థితి వచ్చింది ఎప్పుడో అన్నీ బాగుంటాయి. అది రావాలి. కోరికలు కంట్రోల్ చేసుకునే స్థితి రావాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకునే స్థితి. ఎవరు ఏమన్నా ఆ నిమిషం ఒక్కొక్కసారి వచ్చినా కొంతమంది భూమి బద్దలైపోయినంత అవుతారు, కొంతమంది అంత విషయాన్ని మామూలుగా తీసుకుంటారు. అదే విషయం ఆ స్థితి వచ్చేస్తుంది. ఇంకా నువ్వు నిర్గుణ స్థితిగా అలా అరుచుకున్నా నీకు అనవసరం. అవన్నీ నీలో పోవాలి. అరిషడ్వర్గాలను జయించాలండి మనిషి. విశ్వామిత్రుడి చరిత్ర ఒక గుణపాఠం మనకి. మహర్షులు జన్మించి చూపించిందల్లా మనకు ఒక లెసన్. ఆయన మహానుభావుడు, ఇదంతా మనకు చూపించాడు. ఇదిరా నాయన, అరిషడ్వర్గాలు జయించాలి జీవితంలో, లేకపోతే నువ్వు బ్రహ్మర్షవలో భగవంతుడు ఇచ్చారు. ఈరోజు అవన్నీ జయించాక ఈరోజు మనందరికీ చెప్పుకోవటం పెద్ద గురువు కింద అయ్యారు కదా ఆయన. రామలక్ష్మణునికి ఆయనే కదా గురువు. వశిష్ఠుడి తర్వాత ఈయనే కదా విశ్వామిత్రుడు. అంటే ఎలాంటి స్థానాన్ని పొందారు ఆయన? సాక్షాత్ భగవంతుడికి గురువయ్యే స్థానాన్ని పొందిస్తాడు తపస్సు చేసి. అది మనం సాధించాల్సింది. కాబట్టి ధ్యానం అనేది మాత్రం విడిచిపెట్టకండి. రోజుట్లో దానికి సమయం కేటాయించండి. అంత విలువైంది కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. దాన్ని విడిచిపెట్టకండి. రోజు ఏదో టైం కేటాయించండి దానికి. ఎవరి కోసం? మన కోసం కదా. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తే నాకు వచ్చేది ఏమీ లేదు, నేను చేస్తే నీకు వచ్చేది. నువ్వు చేస్తే నువ్వు బాగుంటావు. మన కోసం మనం చేసుకోవాలి, మనమే బాగుంటాము. కాబట్టి దీన్ని విడిచిపెట్టకంటే ఏదో టైంలో మాత్రం చేయడానికి ప్రయత్నించండి. అలా అయితేనే వీళ్ళ వరకు వెళ్ళగలం మనం, లేకపోతే లేదు. మళ్ళీ జన్మ మరణం చక్రం, పునరభిజననం పునరభిజనం. జై ఇప్పుడు గాడికి ఊరు గారు వచ్చారండి. నాకు